ఈరోజు అయితే పెద్ద మూవీకి వెళ్తున్నా, చూడాలి సినిమా ఎలా ఉంటుందో అనేసి. సో మా ఫ్రెండ్స్ టికెట్ అయితే బుక్ చేశారు. సో ఇప్పుడు ఎలమెంట్స్లో అవకాశం నుంచి ఎలమెంట్స్లో అయితే వెళ్తున్నాం. ఎండ ఒక్క రేంజ్లో ఉంది అనుకో ఈరోజు, మామూలుగా లేదు. అబ్బాయి నుంచి స్టార్ట్ అవుతున్నా ఎలమెంట్స్లకి. ఫ్రెండ్స్ కాల్ చేశారు, వాళ్ళు వస్తే కొంచెం అలాగా వచ్చేస్తున్నారు. ఎండ చూస్తే బయట చాలా దారుణంగా ఉంది. ఎండ టైం ఒకటి ఆ బీభత్సంగా ఉంది. సినిమాకి వెళ్తున్న కంగారులో పుట్టుకుని వచ్చుకొని బండి ఆగిపోయింది. చాలా వస్తుంది కాబట్టి అలా వచ్చింది. స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే అనకాపల్లిలో చూసిన కొండలా ఉంటాను. అరకు ఏజెన్సీ సైడ్ వెళ్తారు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఎల్లమంచులు అయితే ఎంట్రన్స్ అయ్యాను. మా ఫ్రెండ్ వాళ్ళదే ఎల్లమంచులి, తను ఎల్లమంచులి కాంప్లెక్స్ కాడికి వచ్చేసి ఉన్నాడయ్యా, మేము వచ్చి తీసుకెళ్తాము అనేసి అన్నారు. సో ఎల్లమంచులు అయితే ఎంట్రన్స్ అయ్యాము. ఎల్లమంచులు అయితే వచ్చేసి కూర్చున్నా. ఇంకా ఎక్కడున్నారు, ఇంకా ఒక్కడో కనిపించలేదు, ఎవడో రాలేదు. ఎండ చూస్తున్నాము, వీక్స్లో ఉంది. అంతా మండిపోతుంది అప్ప. చూద్దాం, వెయిట్ చేస్తాం. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేసి కాల్ చేస్తాం ఎక్కడున్నారో సార్లు. ఇంకా ముందు నడిచి మెరూన్ కలర్ షర్ట్ కూడా నాయడంటే ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. యూట్యూబ్ లోకి వస్తుంది ఇది. వీడు మమ్మల్ని సినిమాకి అని చెప్పేసి రైల్వే స్టేషన్ లో తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. సినిమా తీసుకెళ్ళలేదు ఇంకా, అన్నగానే వెళ్ళిపోతాం, రెస్టారెంట్కి ఎందుకు వస్తున్నాడు వీడు. ప్రసిద్ధి మనోడేమో ఖాతాలో టూపీ అనమాట. రూపేశాలు ఉంటాడా కామెడీ హ్యాట్ మరి అవన్నీ ఏం చేసుకోవాలి, అర్థం పెట్టుకోవాలి. వీడియో కొన్ని ఇంకా 10 నిమిషాలు అయితే అయిపోతుంది. సినిమా తప్పి అన్ని దిక్కులకి తీసుకెళ్తున్నాను మమ్మల్ని. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి, ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి, గద్దొచ్చి గుడ్డు మింగిందని ఏదో పొలైజ్ పెడేది చెప్పి వేస్ట్
ఇంకెందుకు ఎక్కడికి వెళ్ళా ఒకటే రైడ్ మొత్తానికి సాధించారు సినిమా చూడాలి అంతా సినిమాకి చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి తీసాడు ఇదిగో రూపీస్ అంటే ఆలియాస్ నాయుడు ఎలమెంట్స్ కౌన్సిలర్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా కౌన్సిలర్ ఉన్నాడు. రూపేష్ నాయుడు అంటే మన పేరు చెప్తే ఎలమెంట్స్ లో పని అంటే ఏమీ లేదు. ఏ పనికి ఎవరన్నా అయిపోతుంది రియల్ ఎస్టేట్ ఇంకా రైడ్ చెప్పు, నీ బిజినెస్ ఉంది చెప్పావు అనుకో, కొద్దిగా నీకు ఫాలోవర్స్ వస్తారు. మూవీ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయాను. మా ఫ్రెండ్స్ ఏమో అలా వెళ్ళిపోయారు. నేను మళ్ళీ వస్తా ఎల్లమంచి నుంచి అంతపల్లికి వచ్చేస్తాను. మూవీ అయితే బాగానే ఉంది, చూడొచ్చు. రామ్ చరణ్ గారి యొక్క క్యారెక్టర్ ఇందులో అయితే సూపర్గా ఉంది. అయితే మరీ హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే కష్టం మూవీ, కానీ వెళ్ళారంటే మాత్రం సాటిస్ఫై. పరంగా కొద్దిగా లెంతీగా ఉంటుంది అని చెప్పి కొద్దిగా చిరాకు వస్తుంది. మూవీ అయితే బాగుంది. రామ్ చరణ్ గారి యొక్క డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన యొక్క డ్యాన్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఇక మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, డ్యూటీకి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.